దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మాటలు వినాలని కోరుకుంటున్న దినవృత్తాంతముల 2వ పుస్తకం 25వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా మీరు దేవుని మాటల మీద మనసు పెట్టి నిలిపి ఆలకించాలని కోరుకుంటున్నాను. అలాగూ పోవాలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును, నిలబెట్టుటకు పడవేయుటకు దేవుని వశమే గదా అని ప్రకటింపగా. చాలు. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఈ మాట నాతో చెప్పండి. యుద్ధం బలంగా చేసినను, ఇంకొంచెం గట్టిగా, యుద్ధం బలంగా చేసినను నీ శత్రువు ఎదుట నిన్ను నిలబెట్టుటకు దేవుని వశమే గదా అని ప్రకటించగా. హల్లెలూయా. చాలు. చదవబడిన వాక్య భాగంలో మీకు ఈ పూట చెప్పాలనుకున్న మాట ఏమిటంటే దేవుని వశము అనండి. చాలు. గత కాలాల్లో కొన్ని మాటలు మీకు చెప్పుకుంటా వస్తున్నాను. దేవుని బలం, దేవుని పద్ధతి, ఇలాగ కొన్ని మాటలు దేవుని గురించి ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన కొడికిలో తెలియపరుస్తున్నట్లు ఈ రాత్రి ఈ వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వశం అనే మాటను గురించి ఈ ఉపవాస ప్రార్థనలో మీ అందరితో సూటిగా తేటగా ప్రభువే మాట్లాడి మిమ్మల్ని బలపరచునుగాక. చదువుకున్న వాక్య భాగం యొక్క సారాంశాన్ని మీకు తెలియజేస్తాను. మీరు కొద్దిసేపు శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించాలి. యోధా రాజులు ఉన్నారు, అలాగే యెరూషలేం ప్రాంతాన్ని పరిపాలన చేసిన ఇశ్రాయేలు రాజులు కూడా ఉన్నారు. సో బైబిల్ చరిత్రలో 42 మంది రాజుల చరిత్ర ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇక్కడ ఒక రాజు మనకు కనబడుతున్నాడు. ఆయన పేరు అమజ్యా. చెప్పండి ఒకసారి నాతో, అమజ్యా. సో ఈ అమధ్య అనే రాజు పరిపాలన చేస్తున్న సమయంలో ఇంచుమించు 29 సంవత్సరాలు కలిగిన వాడే. ఆ 29 సంవత్సరాల వయసులోనే ఆ వ్యక్తి 25 ఏండ్ల కలిగిన వాడే 29 సంవత్సరాలు యెరూషలేముని పరిపాలన చేస్తూ వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అయితే మరి ఇతడితో పాటు యుద్ధం చేయటానికి తగిన వ్యక్తులు, అంటే ఇప్పుడు రాజు అంటే రాజు ఒక్కడే యుద్ధానికి వెళ్ళడు, కానీ తనతో ఉన్న సైన్యం కావాలి కనుక తనతో పాటు సైన్యం ఎవరైతే ఉంటారని ఆలోచించి ఇంచుమించు యోధా జనాంగం అందరినీ కూడా సమకూర్చడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇంచుమించు 20 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన వాళ్ళు, అంటే యవనస్తులు అనుకోండి, 20 years అబోవ్, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేద్దామని ఆలోచన చేస్తే ఇంచుమించు ప్రయత్నం చేశాడనమాట. ఎవరు యుద్ధానికి పనికి వస్తారు, ఎవరైతే యోధులుగా ఉంటారు, ఎవరు యుద్ధం చేయగలుగుతారు, ఎవరు ఈ యుద్ధ సామాగ్రి మోయగలుగుతారు, వాళ్ళ దగ్గర డాలు పట్టుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు, ఈటి పట్టుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారని యోధా జనాంగంలో అందరినీ కూడా సెలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంచుమించు వారిని కనిపెట్టి ప్రయత్నం చేస్తే 3 లక్షల మంది పైనే 20 సంవత్సరాలు పైబడిన యోధులు కనబడ్డారంట. తనకి ఆలోచించాడు, బాగానే ఉందనుకున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ జనాంగంలో కూడా చూద్దామని అనుకుని ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో 1,00,000 మందిని ఈ యోధులు లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడట. వాళ్ళకి కొంత ఇంచుమించు 200 మణుగుల వెండినిచ్చి ఆ యుద్ధానికని సమకూర్చుకున్నాడంటే అమధ్య అనే రాజు. వినాలి, అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు. వెంటనే ఒక దైవజనుడు వచ్చి ఇలా చెప్తాడు, నువ్వు పొరపాటున యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కదా, 1,00,000 మందిని 200 మనుగులకి ఇచ్చిన వాళ్ళు కుదుర్చుకున్నావు కదా, వాళ్ళ మాత్రం నువ్వు తీసుకుని పోవద్దు, వెళ్ళొద్దు అని దైవజనుడే ఆ రాజుతో చెప్తాడు. చెప్తే ఎందుకు వెళ్ళొద్దు అని అడుగుతాడు. అప్పుడు వెంటనే చెప్తాడు, ఇశ్రాయిల్గా పిలువబడుతున్న వేళలో ఎదోమీయులు అనేవాళ్ళు ఉన్నారు, ఎఫ్రాయిమీలు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దేవుడు తోడుగా లేడు
కాబట్టి నువ్వైతే యుద్ధానికి వెళ్ళొద్దు, వెళితే ఒకవేళ నీకు వాటిమి ఎదురవచ్చని ఆ దైవజనుడు చెప్పాడు. బాగానే ఉన్నాడు, ఆ మాట తీసుకున్నాడు, దైవజనుడి మాట గౌరవించాడు. సరే అనుకుని మరి ఇప్పుడు 200 మనుగులకు కుదుర్చుకున్నాడు కదా వెళ్ళి, మరి ఆ డబ్బులు ఏమైపోవాలి, వాళ్ళు ఏం చేయాలని అడుగుతాడు. సర్లే దీనికన్నా ఎక్కువ ఇస్తాడులే దేవుడు, నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పన్నాడు. సరే మరి ఈ ఎఫ్రాయిములోంచి వచ్చిన వాళ్ళందరినీ వచ్చినట్లుగాని అలాగే వెనక్కి పంపించేశారు. మరి యుద్ధానికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే నిజంగా కోపం వస్తుంది కదా, ఎందుకు పిలిచావు మమ్మల్ని, ఎందుకు వెనక్కి పంపించావని ఇట్లాగ వాళ్ళు మాట్లాడుతూ ఉండటం జరిగింది. బహుగా కోప్పడి ఇంటికి వెళ్ళిపోయారు. సరే మొత్తం మీద అక్కడ దేవుడు చెప్తాడు ఏమనంటే, నువ్వు వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్తే ఈ అపజయం ఎదురవుతుంది అనేటట్లుగానే ప్రభు మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. అక్కడ అనే మాట ఏమిటంటే, ఇది దేవుని వశమే. నిన్ను నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా ఈ యుద్ధంలో నీకు గెలిపించి దేవుని ఎదుట నువ్వు నిలబడే స్థాయిలో నీవు ఉండాలన్నా అది నీ చేతుల్లో లేదు, దేవుని వశమే అనే మాట అక్కడ చక్కని మాట గ్రంథస్థం చేశారు. ఈ రాత్రి ఒక దైవ సేవకుడిగా ఈ చరిత్రలోంచి నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దేవుని వశమై ఉన్నవి కొన్ని ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకోగలిగితే మన జీవితాలు కూడా దేవుని వశానికి మనల్ని మనం అప్పగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా కొన్ని ఉదాహరణలు చెప్తానికి ఇష్టపడతాను. మీలో చాలామందికి ఇది సమ్మర్ కనుక, ఈ వేసవి కాలం కనుక డబ్బులున్నా లేకపోయినా బజాజ్ 0 ఇంట్రెస్ట్ మీదైనా సరే ఏసీలు కొనుక్కుంటున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ ఏసీలు కొనుక్కున్నందుకు కృతజ్ఞతతో చెప్పండి అమ్మ, వందనాలమ్మా, హల్లెలూయా అన్నయ్య. రైట్, సరే కొనుక్కోండి, తప్పేముంది, 0 ఇంట్రెస్టే కదా. నేను కూడా అనుమతి ఇచ్చాను. ఈ సమ్మర్లో వేడి తట్టుకోలేకపోతున్నారు. అయితే ఆ ఏసీ కరెక్ట్గా వర్క్ చేయాలన్నా, ఏసీ ఆ కూలింగ్లోకి రావాలన్నా, లేకపోతే ఆ రూమ్ అంతా కూలింగ్ ఉండాలన్నా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? రిమోట్ చేతిలో ఉంది. రిమోట్ మీ చేతిలో ఉంటే దాన్ని బట్టి ఆ రూమ్ అంతా కూడా దాని టెంపరేచర్ చక్కగా మీరు నెంబరింగ్స్ ఉంటాయి కాబట్టి ఎంతగా కూలింగ్ కావాలో అంతగా సెట్ చేసుకుంటారు. సో అది మీ చేతిలో ఉంది, రిమోట్ మీ చేతిలో ఉంది కాబట్టి కావాలంటే ఆన్ చేసుకుంటారు, వద్దనుకుంటే ఆపేసుకుంటారు. ఫ్యాన్ అయినా అంతే, స్విచ్ మీ చేతిలో ఉంది కాబట్టి కావాలంటే ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు. మీలో చాలామంది కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని, ఆ రోజుల్లో ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం కష్టపడి ఒక చిన్న పొలం ఏదో ఒక 2 గుంచాలో లేకపోతే 20 సెంట్లు స్థలమో పొలమో ఒక అరెకరం స్థలమో ఏదోటి మీరు కొనుక్కున్నది ఉంటుంది. ఆ రోజుల్లో కష్టపడింది. అది ఇప్పుడు మీ చేతిలో ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అది మీ చేతిలోనే ఉంది. దాన్ని సమయ సందర్భాలను బట్టి అది ఉంచాలన్నా తీసేయాలన్నా అది మీ చేతిలో, మీరు కష్టపడింది, అది మీ రెక్కల కష్టార్జితం కాబట్టి అది మీ చేతిలో ఉంది. ఇలా మన చేతిలో ఉండేవి కొన్ని మన చేతిలో ఉంటాయి. అలాగే దేవుని వశం, దేవునికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకోవాలి. దేవుని ఆధీనం, దేవుని స్వాధీనంలో ఉన్నవి కొన్ని ఉన్నాయి. అవి మనం తెలుసుకోగలిగితే అలాగూ దేవుడి చేతికి మనం అప్పగించుకోగలటానికి అవకాశం ఉంటుంది. ఏ విధము చేతైనా ఈ రాత్రి ప్రభు ఆయన చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపించునుగాక. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? మీకు సింపుల్గా అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. యేసు ప్రభు ఈ భూమి మీద సంచరించిన కాలంలో ఒక తల్లి, జబదయి కుమారుల తల్లి ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ తల్లి ఇలా అంటుంది. నాకు భలే ఆశ్చర్యమైన మాట అండి. నిజంగా ఇలాంటి తల్లిలు మందిరంలో ఒక్కరున్నా చాలనుకుంటాను. ఆ తల్లి దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్లో ఒకడిని నీ కుడి పక్కన కూర్చోబెట్టుకోవాలని, నీ కుడి పక్కన కూర్చుంటే నేను చూడాలని నా కళ్ళతో ఆశ ఉంది. ఇంకో కొడుకుని నీ ఎడం పక్కన కూర్చోబెట్టుకుంటే చూసి ఆనందించాలనే ఆశ అయితే నాకుందయ్యా అని ఆ తల్లి తన 2 కొడుకుల్ని ఎంత దైవికంగా పెంచాలని ఆశతో ప్రభు దగ్గరికి వచ్చిందో చూడండి. ఈ రోజున 2 కొడుకులు ఉంటే ఒకడిని కలెక్టర్ చేయాలి, ఒక డాక్టర్ చేయాలి అని ఆశ కలిగిన తండ్రులు, తల్లులు అందరూ ఉన్నారు. నేను అడుగుతున్నాను,
ఇద్దరు బిడ్డలను దేవుడు నీకు ఇచ్చాడు కదా. గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? దేవుడే కదా. పిల్లలు లేక ఎందరో ఎదురు చూస్తున్నారు, అది దేవుడే ఇవ్వాలి. సుబుద్ధి గల భార్య దేవుడిచ్చు దానం, పిల్లలు కూడా దేవుడిచ్చే బహుమానం. మరి అలాంటిది దేవుడిచ్చిన పిల్లల్ని అందులో ఒక్కడిని ప్రభు కొరకు ఇవ్వటానికి ఎందుకు మనసు రావట్లేదో నాకు అర్థం కాదు. పోనీ ఒక్కడే ఉన్నాడంటే మనకి విచిత్రమైన సంగతి ఏంటంటే, నేను ఒక్కడనే కోడికని. మన సేవకు వచ్చిన పిల్లల్లో చాలామంది ఒక్కరుగా ఉన్న పిల్లలే. కొంతమంది ఒక్కరు, శ్రావణన్ని కూడా ఒక్కడే, కిరణ్ని కూడా ఒక్కవాళ్ళే, మొక్కలే మగవాళ్ళుగా ఒక్కరే ఉన్నారు. మరి అలాంటి పిల్లల్నే తల్లులు సేవకి ఇచ్చారు కదా. మరి మీకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు దేవుడు. వాళ్ళు మరి ఇద్దరిలో ఒక్కడిని ప్రభు కొరకు, ఆ తల్లి ఆశ చూడండి. ఒక్కడినేమో నీ కుడి పక్కన కూర్చోబెట్టుకో ప్రభా, ఇంకొకడినేమో ఎడం పక్కన కూర్చోబెట్టుకో ప్రభా. ఇదే ఆశ నాకు, ఇంతకు మించి ఆశయం లేదు. అప్పుడు ప్రభు అంటారు, అమ్మా వండర్ఫుల్, నీ ఆశ వెరీ గుడ్. ఇలాంటి తల్లులు లేరు, కానీ నీ ఆశ మాత్రం మంచిది. కానీ నా కుడి పక్కన ఎవరు కూర్చోబెట్టుకోవాలో చెప్పండి, నా ఎడం పక్కన ఎవరు కూర్చోబెట్టుకోవాలో అది తండ్రి ఆధీనంలో ఉందని ప్రభు చెప్పాడు. జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తున్నాను. అంటే ఎవరిని ప్రక్కన కూర్చోబెట్టుకోవాలో అది కూడా దేవుని ఆధీనంలో ఉందంటే, ఒక్కసారి మన ఆత్మీయ జీవితాలు ఆలోచించాలి. మన భక్తి జీవితంలో మరి ఎవరికి కిరీటం ఇస్తాడు? ఇంతగా మీరు ఉపవాస ప్రార్థనలకు వస్తున్నారు, ప్రార్థనలో ఉంటున్నారు, పరిచర్యలో ఉంటున్నారు, దైవికమైన క్రమంలో ముందుకు సాగిపోతున్నారు కదా. ఇంత ప్రయాసపడుతున్న మీకు ఎవరికి దేవుడు కిరీటం ఇస్తాడు? ఆలోచనతో భక్తి చేయాలి. శిష్యులు ఒకసారి అడుగుతారు ప్రభుని, ప్రభా నీ దగ్గర ఇంతగా భక్తి చేస్తున్నాం, మాలో ఎవరు గొప్పోళ్ళు? ప్రభు ఒకటే చెప్పాడు, ఈ వాక్యాన్ని అనుసరించి బోధించే వాళ్ళే గొప్పోళ్ళరా బాబు, పరిచర్య చేసేవాళ్లే గొప్పోళ్ళరా బాబు అని ప్రభు చెప్పినాడు. కనుక ఆశతో దేవుని వాక్యాన్ని మీరు వినండి. కొంతమంది శత్రు వశమై ఉంటారంట. నాతో చెప్పండి, ఎవరి వశంలో ఉంటారంట? వాళ్ళు శత్రు స్వాధీనంలో ఉంటారంట. బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? వాళ్ళ కుడి పక్కన దేవుడు నీడగా ఉండాలి, వాళ్ళ తలపైన దేవుని కిరీటం ఉండాలి. కానీ భక్తిహీనుల పైనంట, భక్తిహీనుల తలపైనంట అపవాది విలయతాండం చేస్తాడట. వారిని దైవికంగా ఎదగనివ్వకుండా వాళ్ళందరూ శత్రు స్వాధీనంలోనే ఉంటారు. మీరు చూడండి, కావాలంటే భక్తి చేయనివ్వరు, ప్రార్థన చేయనివ్వరు, వాక్యం చదివనివ్వరు. సో ఈ విధంగా ఈ వ్యక్తి జీవితం ఉంటుంది. కారణం ఏంటంటే అపవాది స్వాధీనంలో ఆ వ్యక్తి ఉన్నాడు. మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఓ పెద్ద పాస్టర్ గారికి ఒక దగ్గర, ఆ పెద్ద పాస్టర్ గారి దగ్గర ఒక పరిచర్య చేసే ఒక కుర్రోడు ఉన్నాడట. చాలా కాలంగా నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు. మరి సడన్గా ఆ పిల్లోడికి ఏమైందో తెలియదు. పాస్టర్ గారు కాఫీ తీసుకురా అని చెప్పారంట, టీ తీసుకురా అని చెప్పారట. తీసుకొస్తే ఆ టీ లేదా కాఫీలో తీసుకొచ్చిన దాంట్లో చీమలు తిరుగుతున్నాయన్నమాట. చీమలు లోపలికి, గ్లాస్ లోపలికి వెళ్తున్నాయన్నమాట. చూశాడు ఆ పాస్టర్ గారు, చూసన్నారు, రే నాన్న ఇందులో చీమలు ఉన్నారో చూడలేదా, ఒకసారి వడకట్టి తీసుకురా అన్నాడు ఆ పాస్టర్ గారు. ఏమనలేదు, జస్ట్ ఈ చీమలు వచ్చి సరిగ్గా చూడలేదేమో, వడకట్టేసి తీసుకురానన్నా అంటే, ఏం పర్లేదులే పాస్టర్ గారు, చీమలు కంటికి బాగా కళ్ళు బాగా కనపడతాయి అన్నాడంట ఆ పిల్లాడు. అప్పుడు అర్థమైపోయిందంట, వీడు ఎంత తేడాగా మాట్లాడుతున్నాడంటే ఎవరు స్వాధీనంలో ఉన్నాడు? వీడి తలపైనే అపవాది ఉన్నాడు, అందుకే వీడి మాటలు ఎలాంటి తేడాగా మాట్లాడుతున్నాడని ఆ దైవజనుడు గుర్తించారట. నిజమే, కొన్నిసార్లు మనం ఆలోచించాలి. అపవాది స్వాధీనంలో ఉన్నవాళ్ళు కొందరు, శత్రువు చేతులకు వెళ్ళిపోయిన వాళ్ళు మరికొంతమంది. ఇంకా ఇలా చదువుకుంటూ వెళితే పాతాళ వశంలో ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారట. కానీ ఈ రాత్రి దేవుడు నీ నుంచి ఏమని కోరుకుంటున్నాడంటే, దేవుని వశంలో నీవు ఉండాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సింపుల్గా ఒక మాట చెప్తాను, చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి మీరు. జీవ మరణాలు, ఫిల్లింగ్ ద బ్లాంక్స్. జీవ మరణాలు, సరే లోపల చూసారా నాలుక, జీవ మరణం
నాలుక చేతిలో ఉన్నాయంట. కాబట్టి ఈ నాలుక లోపల ఉండడం ఎంత మంచిదో, అప్పుడప్పుడు బయటకు వచ్చి అడావుడి చేస్తూ ఉంటుంటే అంత నష్టం. కాబట్టి ఈ విధంగా వాక్యం మనం చూస్తాం. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే, కొంతమంది అంట అదృష్టవశంలో ఉంటారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వాళ్ళే అమ్మా ఏం అదృష్టం అండి బాబు, వాళ్ళకి అన్నీ కలిసి వచ్చేస్తనే అనుకుని మాట్లాడుతుంటారు కదా. ప్రసంగి భక్తుడు ఈ మాట అంటాడు, వాళ్ళకి అదృష్టవశంలో వాళ్ళు ఉన్నారు అనని చివర్లు అంటాడు, దుష్టులకి విజయం కొంతకాలమే అంటాడు. సో నువ్వు ఒకవేళ అదృష్టవశంలో ఉన్నా దేవుని వశంలోకి రావాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు మీకు కృపను అనుగ్రహించునుగాక. ఇంకో కోణంలో చెప్పాలంటే, కొంతమంది ప్రసంగి జ్ఞాని సొలొమోను మాట్లాడితే ఇలా అంటాడు, కొంతమంది అంట త్రాగుడు వశంలో ఉన్నారంట. ఆ త్రాగుడు అనే వ్యసనం వాళ్ళని అలాగ నడిపిస్తుందంట. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నువ్వు దేవుని వశంలోకి రావాలి. ప్రభు ఈ రాత్రి అలాగ నేను నడిపించునుగాక. నా ప్రశ్న, యుద్ధం బలంగా చేసిన నువ్వు గెలవాలి, ఓడిపోవాలనేది దేవుని వశంలో ఉంది అని చెప్పారు కదా. ఇంకా దేవుని వశంలో ఉన్న ఏంటో ఒక ముచ్చటగా మూడు మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. క్వశ్చన్ రాసుకోండి. దేవుని వశంలో ఉన్నవి ఏవి అని అంటే ముచ్చటగా 3 మాటలు చెప్తాను. చూడండి, మొదటి మాట సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వాక్యాన్ని భక్తులు చదువుతారు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము. సామెతలు 8:14. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు పాలన చేస్తారు. సందర్భాన్ని చూస్తే అక్కడ 14వ వచనంలో ఇలా రాయబడింది, జ్ఞానము నిచ్చుట నా వశం. ఓకే, మొదటి మాట ఏమిటంటే ఆ లైన్లో 2వ లైన్లో రాయబడిన మాట జ్ఞానము నిచ్చుట నా వశము అన్నాడు ప్రభు. అంటే దేవుని వశంలో ఉన్నవి ఏంటి బ్రదర్ అని అంటే, మొదటి మాట జ్ఞానము నిచ్చుట అనండి. నాతో కలిసి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. జ్ఞానము దేవుని వశంలో ఉంది. జ్ఞానం అనేది అది ఆయన చేతిలో ఉంది, ఆయన వశంలో ఉంది. జ్ఞానం ఎవరికైనా ఇవ్వాలంటే అది ప్రభు దగ్గరే ఉంది, ఆయనే ఇవ్వాలి. ఇక్కడ సొలొమోను చాలా మహాజ్ఞానం, అలాంటి రాజు ఇంకొకడు పుట్టడని ప్రభు చెప్పేశాడు. ఇంత మహాజ్ఞాని సొలొమోను ఏమంటారంటే, లెస్సైన జ్ఞానం ఇవ్వటం అనేది అది దేవుని ఆధీనంలోనే, దేవుని స్వాధీనంలోనే, దేవుని వశంలోనే ఉంది అని మాట్లాడుతున్నాడు. ఒక దైవ సేవకుడిగా, ఒక అన్నగా నేను మీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కావాలంటే అది దేవుణ్ణి అడగాలి, అది దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే ఒక వ్యక్తికి సరైన జ్ఞానం రాదు. ఈరోజు చాలా కుటుంబాలని మనం చూస్తూ ఉంటుంటే కార్యసిద్ధికి ప్రధానం జ్ఞానమే అన్నారు. ఏదైనా కార్యాలు జరగాలంటే ప్రధానమైనది ఏంటంటే జ్ఞానం. ఇంకొక మాట అంటాడు, కార్యాలు చక్కబెట్టడానికి తగిన జ్ఞానం అంటాడు. అంటే ఒక ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగించాలంటే, మొన్న తల్లిగారు చెప్తున్నారు, అయ్యగారు మా ఇంట్లో ఉండేవాళ్ళు 4 ఏదో చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే ఒక 20-30 మందికి చెప్పుకున్నాం మా వీధిలో వాళ్ళకి. ఈ 20-30 మందిని చక్కబెట్టడానికే మా ప్రాణం అల్లాడిపోతుంది. అలాంటిది మీరు సంఘంలో ఎన్నో కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తుంటారు, ఎలా చేయగలుగుతున్నారండి? నేను ఆ తల్లికి చెప్పాను, అది మా వల్ల జరిగేది కాదయ్యా తల్లి, అది కార్యాలు చక్కబెట్టడానికి దేవుడు తగిన జ్ఞానం ఇస్తే తప్ప మేము చేసేది కాదు. అది ఒక కుటుంబంలో 4 ఉంటే 4 రకాల మనస్తత్వాలు ఉంటాయి. అలాంటిది సంఘంలో అనేకులు అందరినీ ఒక దారికి తీసుకురావటం, ఏదైనా కార్యక్రమం చేయటానికి, కార్యాలు చక్కబెట్టడానికి అది దేవుడే తగిన జ్ఞానం ఇవ్వాలి. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి, హుషారుగా చెప్పండి. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి అర్థమయ్యే కోణంలో చెప్తా.
మా పెద్ద పాస్టర్ గారిని ఒకసారి భోజనానికి అని పిలిచారంట ఒక ఇంటికి. జ్ఞానం అంటే చెప్తున్నా. భోజనానికి అయ్యగారు మీరు రావాలి, మీతో పాటు మీ బెటాలియన్ ఎవరు బెదర్లు సిస్టర్లు ఎవరైతే ఉన్నారో మీ టీం అందరూ రావాలి అయ్యగారు అని చెప్పారట. ఎందుకమ్మా మా అందరికీ ఏర్పాటు చేసుకోవాలంటే మీకు అన్నీ ఉండాలి. లేదా అయ్యగారు దైవజనులు వచ్చటం మా ఇంటికి మంచిది. సరే అనుకుని అట్లాగా నేను మీటింగ్కి వెళ్ళేటప్పుడు పగల టైంలో జర్నీలో ఉంటాను కదమ్మా, వస్తా మీ ఇంటి ఆగి భోజనం చేసుకుని మీటింగ్కి వెళ్తానులే అని చెప్పారట. ఒకరోజు వస్తానని చెప్పారట. అలాగే అయ్యగారు తనతో పాటు ఒక టీం, ఒక ఇంచుమించు 7 కారులో పట్టే వాళ్ళందరం తీసుకుని వెళ్ళారట. అయ్యగారు అక్కడ ప్లేస్లో కార్ పార్కింగ్ చేసుకున్నారు బ్రదరు. ఈ లోపల వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ లోపల 2 పైకి వెళ్ళి అన్నోళ్ళు వస్తున్నారని చెప్పారట. ఆల్రెడీ ఆవిడ ఒక 10 మెంబర్స్ కల్లా విందు రెడీ చేసింది. చక్కగా ఇక భోజనాలకి వాళ్ళు వేరే ఇంట్లో 2nd ఫ్లోర్లో అద్దెకుంటున్నారట. కింద నుంచి చూసింది ఆ తల్లి, ఆల్రెడీ బ్రదర్లు పైకి వెళ్తున్నారు. గబగబగా అమ్మో అయ్యగారులు వచ్చేస్తున్నారు, అన్నోళ్ళు వచ్చేస్తారని గబగబా అవన్నీ సామాగ్రి, భోజనాలు వడ్డించడానికి సంబంధించినవన్నీ బేసిన్లు ఉంటాయి కదా, పళ్ళలు ఉంటాయి కదా, ఆ గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ దగ్గర గబగబా ఆడాడిగా పెట్టుకుంటుంది మాట. ఈ లోపల అయ్యగారులు వచ్చేసారు, కూర్చోమన్నారు, అన్నం పెడదామని గబగబా ఆమె హడావుల్లో ఆ 10 మందికి భోజనాలు వడ్డించడానికి ఆ తల్లిగారు హడావుల్లో ఇక చేపల కూరలో మొత్తం బిర్యానీ వేసేసింది మాట. హడావుల్లో ఏమంటే ఇంకా హడావుడి అయిపోయింది బాబాయ్ గారు అని. అంటే ఒక 10 మందిని చక్కబెట్టడానికే జ్ఞానం సరిపోదంటే అట్లాంటిది సంఘాన్ని లేకపోతే కుటుంబాన్ని నడిపించడానికి ఎంత జ్ఞానం కావాలి, కార్యాలు చక్కబెట్టాలి. సో లేఖనాల్లో మనం అలా చదువుకుంటూ వెళితే ఇలా రాశారు, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఎక్కడున్నాయంట, నా యందే గుప్తమై ఉన్నాయన్నాడు ప్రభు. మీరు ఒకసారి ఆ మాట చదవండి. కొలస్సీ పత్రికలో 2 అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి అయ్యా. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు దేవుళ్ళలోనే నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. గుప్తమై ఉన్నాయి. బుద్ధి కావాలన్నా జ్ఞానం కావాలన్నా సర్వ సంపదలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయట. అందుకే మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో దేవుని వశంలో ఉన్న వాటిని మనం స్వాధీనపరచుకుంటే ఆ జ్ఞానంతో ముందుకు నడిపించగలుగుతాం. ఇక్కడ అమధ్యతతో అంటారు, నువ్వు పడగొట్టడానికి నిలబెట్టడానికి అది నీ చేతిలో లేదు, దేవుని వశంలో ఉంది. కనుక ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, ఖచ్చితంగా మీ కుటుంబాన్ని చక్కబెట్టడానికి అందరికీ రాదు. కుటుంబాన్ని చక్కబెట్టడం అందరికీ రాదు. కానీ దేవుని దగ్గర నుంచి మీరు కృప పొందుకుంటే మీ కుటుంబాన్ని నడిపించడానికి ఖచ్చితంగా కావలసిన కృపనిస్తాడు. యేసు నామములో అలాంటి కృపను దేవుడు మీకు ఇచ్చునుగాక. 2 చేతులు పైకెత్తి ఒకసారి అందరూ ఆమెన్ చెప్తారా? ఇంకొంచెం హుషారుగా చెప్తారా? ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. దేవుని జ్ఞానం ఎలా ఉంటుందో మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఒక రాజుగారు బర్త్డే, పుట్టినరోజు. ఆ రాజుగారు ఏం చేశారంటే, నా బర్త్డేకి ఎవరు వస్తారో వాళ్ళందరికీ బహుమతులు నేనే ఇస్తానని డిసైడ్ అయ్యాడు. సాధారణంగా బర్త్డే బాయ్కి మనం ఇవ్వాలి, కానీ అది రాజుగారి సంస్థానం కాబట్టి నా దగ్గరికి ఎవరు వచ్చి నన్ను విష్ చేస్తారో వాళ్ళందరికీ నేనే బహుమతులు ఇస్తాను, బహుమానాలు ఇస్తానని ఫిక్స్ అయ్యాడు. సరే, విచిత్రమైన మాట చెప్పాడు. ఇదిగో ప్రజలారా, అందరికీ, ఊరందరికీ అనౌన్స్మెంట్ చేయించాడు. నా బర్త్డేకి వచ్చే వాళ్ళందరికీ మీకు ఏది కావాలో అది పట్టుకుని వెళ్ళిపోవచ్చు, అన్ని బహుమతులు మీ కొరకు సిద్ధపరిచాను. సరే అనుకుని ఇంక బహుమానాలు ఇస్తానంటే ఫ్రీగా వస్తే చెప్పండి, ఇక అందరూ బయలుదేరారు. వచ్చిన వాళ్ళందరికీ రాజు అడిగాడు. వెంటనే వచ్చిన వాళ్ళు, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం బహుమతులు ఇస్తాడు రాజు అంటే, ఆ వ్యక్తి చెప్పారట, ఇదిగో రాజు సింహాసనం ఇక్కడ ఉంది, మీరు వెళ్ళిన వెంటనే రాజుగారికి హ్యాపీ బర్త్డే చెప్పండి. వెంటనే ఆ రాజుగారు కుడి పక్కన కొన్ని ఉంటాయి, ఎడం పక్కన కొన్ని ఉంటాయి, మీకు ఎన్ని దొరికితే
మీ గుప్పుళ్ళకి ఎన్ని దొరికితే అన్ని పట్టుకుని వెళ్ళిపోవచ్చు. వజ్రాలు ఉంటాయి, ఆ వైఢూర్యాలు ఉంటాయి, ఆ తర్వాత బంగారం ఉంటుంది, ఆ తర్వాత డబ్బు ఉంటుంది, విలువైనవన్నీ కూడా ఈ రాజుగారి దగ్గర అన్నీ సమకూర్చారు. మీరు రావటమే, రాజుగారికి విషెస్ చెప్పటమే, మరలా మీకు సంబంధించిన ఏం కావాలో మీ గుప్పుళ్ళకి ఎంత అందితే అంత పట్టుకుని వెళ్ళిపోండి అన్నారు. మీలో కొంతమంది అనుకున్నారు, ఆ ఆప్షన్ నాకు వచ్చిన బాగుండు, గుప్పుళ్ళకి దొరికినట్టుగా పట్టుకెళ్ళిపోమన్నాడు, డబ్బుతో డోక్రా లోనంతా తీరిపోతుంది ప్రభా అని. సరే, ఈ రాజుగారి దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా గుప్పులుగా వచ్చిన వాళ్ళు విష్ చేసి హ్యాపీ బర్త్డే రాజుగారు అని చెప్పి గుప్పులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు అన్నమాట. అందులో వస్తున్నారు చాలామంది. అందులో ఒకడు ఉన్నాడు, దేవుడు పిచ్చోడు. చెప్పండి ఎవరైనా, చెప్పండి అమ్మా, సీరియస్గా ఉన్నారు. ఏదో మిమ్మల్ని కూడా అంటారు కదా, ప్రతి ఆదివారం వెళ్ళిపోవాలి గుడికి, ప్రతి శనివారం వెళ్ళిపోవాలి, నీకు పట్టేసుకుందమ్మా దేవుడు పిచ్చి. ఆ ఒక్క వారమ్మ అనేది ఏమైపోతావమ్మా, ఇట్లాగనేవాళ్ళు ఉంటారు మిమ్మల్ని. ఇంకో మాటలో చెప్పనా, ఇప్పుడు లైవ్లో కొంతమంది ఏకీవించిన వాళ్ళు ఉంటారు. ప్రార్థన జరుగుతూ ఉంటుంటే పాపం వాళ్ళు దూరాల్లో ఉండి లైవ్లో వాక్యం వింటూ ఉంటారు. ఆ ప్రక్కనే సినిమా చూసేవాళ్ళు ఉంటారు ఇంటి పక్కన. తెగ భక్తురాలు యేసుబాబు ప్రార్థన ఎట్టేయాలి ఇప్పుడు. అమ్మ, లైవ్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని కూడా అంటూ ఉంటారు యేసుబాబు పిచ్చోళ్ళు అని. అన్నేవండి, దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా. అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు, అన్నేవండి, నో ప్రాబ్లం. ఈ ఒక వ్యక్తి, దేవుడంటే నాకు రాజు దగ్గరికి వెళ్ళాల్సిన పనేమీ లేదు, వెళ్ళిన రాజుగారి దగ్గర నుంచి నేను ఏమీ సహాయాన్ని కోరుకోను, ఏదైనా ఇవ్వాలంటే నాకు ఎవరు ఇవ్వాలా, దేవుడే ఇవ్వాలని అంత దృఢమైన నిశ్చయతతో దైవికమైన జ్ఞానం కలిగి దేవుని మీదే ఈ వ్యక్తి ఆధారపడుతూ ఉన్నాడట. అందరూ అన్నారట, ఓరు బాబు, వీడికి దేవుడు పిచ్చి పట్టేసుకుంది. ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడే రామ్జీ చెప్పు, ఇలాంటి ఆఫర్ వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పు? చదవకుండా మొత్తం మీద పాస్ చేయని చేతానంటే స్కూల్కి వెళ్ళక్కర్లేదండి, ఎంత హ్యాపీగా ఉంటారు మీరు అసలు పిల్లలు. ఇన్ని ఆఫర్లు వచ్చినప్పుడు ఎవరు వదులుకుంటారు అసలు? ఏదో రాజుగారికి హ్యాపీ బర్త్డే అని చెప్తే వచ్చినట్టుగా పట్టుకెళ్ళొచ్చు కదా, ఎవరు కాదంటారు? ఇలాంటి టైంలో కూడా దేవుడు పిచ్చా నీకు అని ఆ వ్యక్తిని అందరూ కూడా అనరాని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారట. ఆయనేమి ఇవేం పట్టించుకోవట్లేదట. రాను రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారి దగ్గరికి రానే వచ్చాడు. వచ్చిన వెంటనే రాజుగారి దగ్గర నిలబడి అలా కనబడి, రాజా హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. చెప్పిన తర్వాత థ్యాంక్ యూ అన్నాడు అతడు. ఏది కావాలో అందరూ వచ్చినారు, అందరూ పట్టుకెళ్ళిపోతాను, నీకేం కావాలో అది పట్టుకుని వెళ్ళిపో అన్నాడు. రాజుతో అంటాడు, నాకేం వద్దాయి, వెండి కావాలా, బంగారం కావాలా, డబ్బు కావాలా, వజ్ర వైడూరి ఏది కావాలో అది పట్టుకుని అందరు తీసుకెళ్తాను, నాకేం వద్దయ్యా అన్నాడు. ఏంట్రా బాబు, ఇలాంటి ఆఫర్ ఎవరు వదులుకుంటారు అసలు? ఇన్ని ఆఫర్లు ఇచ్చినా నువ్వు ఎందుకు వద్దనుకుంటున్నావు చెప్పు. అప్పుడు ఆ రాజుతో ఈ వ్యక్తి అన్నాడు, నాకు ఈ వెండి బంగారం డబ్బు ఇవేమి వద్దయ్యా, నువ్వే కావాలి రాజా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం కావాలన్నాడంట? అప్పుడు రాజుగారిని కోరుకుంటే రాజుగారు ఎలా ఉంటారు చెప్పండి? ఇంకా అమ్మో, ఇంతమందిలో వెండి వద్దనుకున్నాడు, బంగారం వద్దనుకున్నాడు, డబ్బు వద్దనుకున్నాడు, నన్నే కావాలని ఇంత అద్భుతంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు కదా, ఎవరెక్కడా అని పిలిచాడు. వచ్చారు, సైనికులు అందరూ వచ్చారు. రాజా, ఎందుకు నన్ను కోరుకున్నావు అని ఆ యొక్క సహోదరుని అడిగాడు. అడిగిన వెంటనే ఈ వ్యక్తి చెప్తాడు, ఏం లేదు రాజా, మరి ఇప్పుడు నువ్వు నా వశంలోకి వచ్చేయాలి. నిన్ను కోరుకున్నాను కదా, నీకు ఏది కావాలో అది పట్టుకెళ్ళిపోమన్నారు కాబట్టి నిన్ను కోరుకున్నాను రాజా, నేను చెప్పినట్లుగా నువ్వు వింటే చాలు, నా చేత ఏమి చేయించను, జస్ట్ నిన్ను కోరుకుని ఇవన్నీ నీయే కాబట్టి నిన్ను ఎందుకు కోరుకున్నాను చూడు అన్నాడు. సరే, మరి ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు నాకంటే ముందుగా చాలామంది వచ్చి నీకు బర్త్డే విషెస్ చెప్పి వాళ్ళకి వచ్చినట్లుగా కలిగినట్లుగా బంగారం వెండి డబ్బు అన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు కదా, అన్నీ తెచ్చేయమని రాజా అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్నీ తెచ్చేయమంటే అప్పుడు అంటారు, రాజు అంటాడు, వాళ్ళని అవమానపరిచినట్టు అవుతుంది, నేను ఇస్తానన్నాను కదా, పట్టుకెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళు మనకెందుకు, లేదు తెచ్చేయమన్నాను. ఎవరక్కడ అన్నాడు. మరలా పంపించారు. ఎవరెవరు ఏం పట్టుకెళ్ళిపోరని తెచ్చేయండి అన్నాడు.
వాళ్ళు అనుకున్నారు అనవసరంగా వచ్చాం, మళ్ళా తెచ్చేయమంటున్నారు ఏంటి, అట్లాగా తెచ్చేయమన్నాడు. అన్నీ ఒక చోట తెచ్చేసి అన్నీ మళ్ళా అక్కడెక్కడ ఏమేమి తీసుకెళ్లారో, బంగారం పట్టుకెళ్ళారో, డబ్బు అన్నీ మళ్ళా ఆ యొక్క గోడౌన్లన్నీ కూడా నింపేశారు. ఇంకేం కావాలని అడిగాడు. ఇంకానా అక్కడక్కడ గోడౌన్లో ఉన్న చూసారా, అవన్నీ తెచ్చే రాజా అన్నాడు. అన్నీ తెచ్చేశారు. ఇది అది ఇవన్నీ నా ఇంటికి పంపించేయండి రాజా అన్నాడు. స్తోత్రం చెప్పండి. అన్నీ ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు రాజు దగ్గర, రాజా నేను ఇప్పుడు వీళ్ళందరికీ మరలా ఇస్తాను, నువ్వు ఇచ్చినట్లుగానే ఇస్తాను, అయితే నేను డబల్ ఇస్తాను. ఎందుకంటే గోడౌన్లో కూడా తెమ్మన్నాను కదా, అందరినీ నా దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమంటున్నా తెలుసా, నన్ను అందరూ పిచ్చోడు, దేవుడు పిచ్చోడు, దేవుడు పిచ్చోడు అన్నాడు. ఇదిగో నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ నువ్వు కొన్నిచ్చావు, దేవుణ్ణి నమ్ముకున్న నా దగ్గరికి ఇప్పుడు వాళ్ళకి డబల్ ఇస్తున్నాను. గట్టిగా ఆమెన్ చెప్పండి ఒకసారి. సో ఇప్పుడు వాళ్ళందరూ సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారట, ఒరే నిజంగా వీడు దేవుడు పిచ్చోడు అనుకున్నాం, కానీ దేవుళ్ళో ఉన్న జ్ఞానం వీడి దగ్గర ఉందిరా బాబు. మనం వెళ్తే కొంచెమే రాజు ఇచ్చాడు, ఇప్పుడు వీడి దగ్గరికి దేవుడే కావాలని కోరుకున్నాడు, దేవుని జ్ఞానమే అడిగాడు, కాబట్టి ఇతనికి ఆ వచ్చిన వాళ్ళందరికీ డబుల్ ఇస్తున్నాడు, అంత గోడౌన్స్ కూడా నింపేసి ఇచ్చాడు. అవునవును, నిజంగా వీడు దేవుడు పిచ్చాడు అనుకున్నాం, కానీ వీడికి కలిగి ఉన్నది దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు, కాబట్టే మనకి లేని ఆలోచన వీడికి వచ్చిందని అందరూ అభినందించారంట. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి సేవకుడిగా నేను చెప్పేది ఏమిటంటే, నీ కుటుంబంలో సమస్యలు ఉండవని కాదు, నీ ఇంట్లో ఇబ్బందులు ఉండవని కాదు, నీ స్థితిగతులు సరిగ్గా ఉన్నాయని కాదు, అయితే చక్కగా ఏ పరిస్థితి అయినా సరే చక్కగా చక్కబెట్టుకునే ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము ఎవరు ఇస్తారంటే అది దేవుని వశంలోనే ఉంది. దేవుడి దగ్గరికి వస్తేనే ఆ జ్ఞానం ఇస్తాడు. బైబిల్లో యెహోషువ గురించి చెప్తాను. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. ఈ యెహోషువ ఎంత అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు, పరిపాలన చేశాడంటే అతని గురించి రాయబడిన ఒక మాట చదివిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండం 34:9 చదవక. మోషే తన చేతుల్ని నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచెను, అతడు జ్ఞాన ఆత్మపూర్ణుడు ఆయను. కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. గుడ్. అక్కడ చదువుకున్న అద్భుతమైన మాట ఏంటంటే, యెహోషువ మామూలు వ్యక్తి కాదట, జ్ఞానాత్మపూర్ణుడిగా మారిపోయాడు. అందుకనే నాయకుడు లేకపోయినా అద్భుతంగా పరిపాలన చేయగలిగాడు. ఈరోజు నా తల్లిదండ్రులు ఉంటున్నారు, కుటుంబ సభ్యులు ఉంటున్నారు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటున్నారు, ఇంకో మాటలో చెప్పాలంటే సలహాలు ఇచ్చే దైవ సేవకులు ఉంటారు, సంఘం ఉంటుంది, తోటి వాళ్ళు ఉంటున్నారు, పెద్దలు ఉంటున్నారు. ఎంతమంది ఉంటున్నా బిడలు సరైన రీతిలో నడిపించబట్టలేదు. యెహోషువ గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? నాయకులు లేకపోయినా ఎంత జ్ఞానంగా పరిపాలన చేశారండి. జ్ఞానాత్మ పూర్ణుడిగా మారాడు. ఈరోజు అలాంటి దైవికమైన జ్ఞానం మనందరికీ దేవుడి వశమై ఉన్న ఆ జ్ఞానం యేసు నామములో ప్రభు మనకి దయచేయునుగాక. గుడ్. ఇక రెండో మాటలోకి వెళ్తాను. సెకండ్ వన్, దేవుని వశంలో ఉన్నవేంటి? 1 జ్ఞానం, 2 68వ కీర్తన 20వ వచనం చదవక. 68:20 మరణము తప్పించుట దేవుడైన యెహోవా వశంలో ఉన్నది. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేసి ఉన్నాడు. మరణము తప్పించుట యెహోవా వశం. ఒకసారి హల్లెలూయా అని చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హుషారుగా హల్లెలూయా. మరణము తప్పించటం అది దేవుడి వశంలో ఉంది. ఓకే. రెండవదిగా దేవుడు వశమై ఉన్నది ఏంటంటే మరణము తప్పించటం.
మరణము తప్పించబడటం అనేది అది దేవుడి చేతిలో ఉంటుంది. మనిషికి దేవుడు ఎంత ఆయుష్ కాలం అని ముందుగా ఫిక్స్ చేస్తాడు. ఇంకో మాట చెప్తాను, మానవ జీవితం యొక్క పయనం గురించి మాట్లాడతాను. మానవ జీవితం ఎలాంటిదంటే, తల్లి గర్భంలో శిశువుగా ఉంటారు చూసారా. మనం అందరం తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు ఒకసారి ఆ డైమెన్షన్లోకి రండి. తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు 9 నెలలు అమ్మ మోసం చూసారా. ఈ తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు 9 నెలలు ఇంకా నిండక అలా ఎదుగుతూ ఉన్నప్పుడు, అవయవాలను ఎదుగుతున్నప్పుడు ఆ లోపల ఆ శిశువు ఇలా అనుకుంటారట. తల్లి గర్భంలో ఉన్న ఆ శిశువు ఏమనుకుంటారంటే ఇదే ప్రపంచం అనుకుంటాడట. కుమార్తె అయినా కుమారుడైనా తల్లి గర్భం లోపల ఉన్నాడు కదా, ఆ సెక్యూరిటీ ఉంది కదా, ఆ తల్లి గర్భం లోపల ఆ అవయవాలన్నీ కూడా ఉత్పత్తి అవుతున్నాయి, ఎదుగుదల జరుగుతుంది. ఇప్పుడు నెలలు నిండుతున్నాయి, ఆ లోపల శిశువు చక్కగా ఎదుగుతున్నప్పుడు ఆ 9 నెలలు వచ్చే వరకు ఆ లోపల ఉన్న శిశువు ఇలా అనుకుంటారట, తల్లి గర్భంలోనే నాకు సెక్యూరిటీ ఉంది, ఇదే గొప్ప ప్రపంచం అనుకుంటారట. ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి ఈ భూమి మీదకి ఉత్పత్తి అయి జన్మనిచ్చిందో ఆ తల్లి, ఈ భూప్రపంచం మీద ఆ పిల్లోడు అడుగు పెట్టాడో వెంటనే ఏడుస్తూ ఉంటాడట. ఒకవేళ ఏడవకపోయినా నరసక్కల గిల్లైనా ఏడిపిస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఆ పిల్లోడైనా ఆ పాప అయినా ఎవరైనా ఎందుకు ఏడుస్తుందో తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను చాలా సెక్యూరిటీ నాకుంది, అమ్మ నన్ను చాలా భద్రంగా చూసుకుంది, హ్యాపీగా ఉన్నాను లోపల. ఇప్పుడు ఈ తెలియని ప్రపంచంలో అడుగు పెట్టాను నేను, ఈ భూమి మీదకి నేను అడుగు పెట్టాను. ఇప్పుడు నా జీవితం ఏమవుతుందో, ఎక్కడ ముగిస్తుందో, ఎప్పుడు ఏమవుతుందో నాకేమీ తెలియదు అనుకుని ఈ భూమి మీద అలా అడుగు పెట్టిన వెంటనే ఏడుపు మొదలెడతారట. మానవ జీవితం గురించి చెప్తున్నాను. ఎప్పుడైతే ఏడుపు మొదలెట్టారో అలాగలా పిల్లోడు ఎదుగుతూ ఉంటాడు. 1వ నెల, 2వ నెల, 3వ నెల, 10వ నెల, 11వ నెల, సంవత్సరం, ఫస్ట్ బర్త్డేకి కొంచెం బాగానే అట్లా ఇయర్స్ పెరిగే కొలది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇట్లాగా ఒక స్టేజ్ 10th క్లాస్కి వచ్చినప్పటికి ఒక అవగాహన వచ్చేసి, అమ్మో నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, నాకంటూ ఒక ఉద్యోగం సంపాదించాలి, నేనంటూ నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చినప్పుడు, డిగ్రీ స్టేజ్కి వచ్చినప్పటికి, ఆ తర్వాత ఒక వయసు, యుక్త వయసు వచ్చినప్పటికీ వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కుటుంబ వ్యవస్థలో ఒక మంచి స్థాయిలో నేను ఇట్లాగా తన అలా కళ్ళగంటూ ఊహించుకుంటూ అనుకుంటాడట, ఇంకొంతకాలం బ్రతకాలి, ఇంకొంతకాలం. అట్లాగా దేవుడిచ్చే ఆయుష్ కాలాన్ని గురించి మనిషిలా ఎన్నో కళ్ళగా అంటాడట. చివరికి ఆ ఆయుష్, దేవుడు నియమించిన ఆయుష్ పూర్తయిపోయిన తర్వాత, చనిపోతూ అతడు ప్రాణం పోయిన తర్వాత అందరినీ ఏడిపిస్తూ వెళ్తాడట. చూడండి, తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు భూమి మీద ఏడ్చాడు, వెళ్ళిపోయేటప్పుడు ఏడిపించి వెళ్ళాడు. సో మానవ జీవితం ఇదేనా అనిపిస్తూ ఉంటుంది. కానీ విచిత్రం చెప్పనా, అసలైన జీవితం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? మరణము తర్వాత అసలైన జీవితం ఉంది మనకి. అసలైన జీవితం అప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ భూమి మీద ఉన్నంత కాలం మానవుని యొక్క ఆలోచన కనుక మరణము తప్పించడం అనేది అది దేవుడి చేతిలో ఉంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, పౌలు గారు ఒకసారి ప్రయాణమే వెళుతున్నాడు. ఆ ప్రయాణంలో ఎటు చూసిన వాడ 276 మంది ఆ వాడలో ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 276 మెంబర్స్ అందులో ఉన్నారు. ఇంచుమించు 2 వారాలు అయిపోయింది ఆ ప్రయాణం వాళ్ళు స్టార్ట్ చేసి. ఏమీ తినడానికి కూడా ఏమీ లేదు. 2 వారాల నుంచి ఆహారమే లేదు వాళ్ళకి. ఆ వాడలోనే అల్లాడిపోతున్నారు. వెళుతున్న ఈ వాడ, ఆ ప్రయాణం అంతా ఏమీ కనపట్లేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు అంటారు, సూర్యుడిని చూసి, చంద్రుడు, నక్షత్రాలను చూసి చాలా రోజులైపోయిందంట వాళ్ళకి. ఇక ఆ వాడ గమ్యానికి చేరుకుంటామనే ఆశ లేదు వాళ్ళకి. అప్పుడు ఆ రాత్రి దేవదూత ప్రత్యక్షమే ఇలా చెప్తాది, నీకు కానీ వాడకు కానీ ఎవ్వరి ప్రాణానికి నష్టం కలగదు. ఆ మాటతో పౌలు గారు ధైర్యం తెచ్చుకుని అందరితో చెప్తాడు, వాడకు కానీ వాళ్ళలో ఉన్న మనకు కానీ ఎవ్వరికి నష్టం లేదంట, మన ప్రాణాలు దేవుడు కాపాడుతాడు. అందుకని పౌలు గారు ఒక మాట చెప్తాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయం 8 నుండి 10 వచనాల వరకు పౌలు గారు చెప్పిన మాటలు ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 8 నుండి 10 వచనాలు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుతామనే నమ్మకం లేకుండా ఉండినట్లు మా శక్తికి మించిన అధిక భారం వలన మేము కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా ఎందేమి మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుతు మను నిశ్చయము మా మత్తుకు మాకు కలిగి ఉండు. 9-10 వచనం చూడండి. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందు కూడా మమ్మల్ని తప్పిస్తాడు. మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మల్ని తప్పిస్తాడనే ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పండి. ఓకే, ఇక్కడ పౌలు గారి నిరీక్షణ ఏంటంటే వాడ ప్రయాణంలో అపాయం వచ్చింది, అది గుర్తించుకున్నాడు. అపోస్తల కార్యాల్లో ప్రమాదం వచ్చింది. ఇప్పుడు కొరింథీ పత్రిక సంఘానికి చెప్తా అంటాడు, మా ప్రయాణంలో దేవుడు ఏ విధంగా మరణాన్ని తప్పించాడో మరలా మమ్మల్ని తప్పిస్తాడనే నిరీక్షణ మాకుంది అని సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు. ఆ మాటకు వస్తే 2020లోనే చాలామంది కనుమరుగైపోవాలి కదండి, అవునా కాదా? ఈ 2020 సంవత్సరంలోనే చాలామంది కనుమరుగైపోవాలి. మనం ఆ మరణ అపాయం నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే క్వారంటైన్కి వెళ్ళి బ్రతికి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సిచ్యువేషన్ ఒకసారి మనం ఆ డైమెన్షన్లోకి వెళితే ఇక హోప్స్ లేవనుకోవాలి. ఒక సహోదరుడు నాకు సాక్ష్యం చెప్తున్నాడు. మన మందిరానిలో ఫస్ట్ టైం కరోనా వచ్చింది దానికి. తన పక్క బెడ్ అయిపోయింది, ఇటు పక్క బెడ్ అయిపోయింది, ఇంక నెక్స్ట్ ఈయనే రౌండ్లో ఉన్నాడు అన్నమాట. ఇంక వెంటనే వీడియో కాల్ చేశాడు, అన్నయ్య ఇంకా అయిపోయింది అన్నయ్య అని. మనం ఇంకేం చెప్తాం, ధైర్యం చెప్పే టైం అది. ఒకటే చెప్పాను, ఇంకా దేవుడు ఆయన చేతిలో ఉంది, మన చేతిలో లేదు. అది ఆయన తప్పించగలిగిన సమర్థుడు. నిజంగానేండి, అది ఫస్ట్ టైం తప్పించబడి మందిరానికి వచ్చాడు. ఆ తర్వాత సెకండ్ వేలో ఇంకా భయంకరమైన కరోనా వే. ఒక సహోదరుడు అయితే నాకు సాక్ష్యం ఇస్తున్నాడు, అన్నయ్య తనకు వివాహం అయింది, 2 పిల్లలు ఉన్నారు. బాడ్స్కూర్ క్వారంటైన్లోకి వెళ్ళిపోయాడు. డబల్ మాస్క్ వాడేవాడట, చాలా జాగ్రత్తలు తీసుకున్నాడంట. మరి ఎట్లా వచ్చిందో తెలియదు. ఇంకా ఆ టైం సివియర్ కండిషన్. ఆ రాత్రి ఊపిరి పీల్చుకోవడానికి ఊపిరి రావట్లేదట. ఇక తన రూమ్లోనే అలాగే ఇక దేవుడికి అప్పగించేసుకుని, ప్రభా నా పిల్లలు నా భార్య నీకే అప్పగించేసుకున్నాను, ఒకవేళ నాకు ఈయన ఆయుష్ ఇస్తే బ్రతికినంత కాలం నీకు రుణపడి ఉంటానయ్యా అనుకున్నాడట. ఆ తెల్లవారుజామున దేవుడు ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను, దేవుడు మనిషికి ఎంత ఆయుష్ కాలం అని నియమిస్తాడు. సో అది తప్పించాలంటే ఆయన చేతిలోనే ఉంటుంది. లేదు ఇంత ఆయుష్ ఇచ్చాడంటే అంతటితోనే ముగించబడుతుంది. కాబట్టి దేవుని సేవకుడిగా నేను కోరుకునేది ఏంటంటే, ఖచ్చితంగా మరణం తప్పించడం అనేది అది దేవుడి వశమై ఉంది. ప్రభు మీకున్న ప్రతి అపాయం నుంచి తప్పించి ఆయన ఎదుట సజీవ సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగింపులోకి వస్తాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 26వ వాక్యం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 29:26. అనేకులు ఏలు అని దయ కోరుచుందురు, మనుష్యులను తీర్పు తీర్చుట అది దేవుడి చేతిలో, దేవుడి వశమై ఉన్నది. చాలక. సో చివరిది 3వది, తీర్పు తీర్చుట దేవుడి వశమై ఉంది. తీర్పు అనేది అది మన చేతిలో లేదు, ఆ తీర్పు దేవుని చేతిలో ఉంది. కొన్నిసార్లు మానవులుగా మానవ నైజం ఇది. ఒక్కరు కాదండి, ప్రతి ఒక్కరి మనసులో ఉండే అభిప్రాయాలు ఇలా ఉంటాయి.
మనమే మనుషులకి తీర్పు తీర్చేస్తూ ఉంటాం. అవునా కదా? కొన్నిసార్లు మనమే మనుషులకి తీర్పు తీరుస్తూ ఉంటాం. కాదండి, తీర్పు అనేది జడ్జిమెంట్ మంది కాదు. బైబిల్లో చెప్తుంది, మేలు చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుద్ధానానికి. కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారని ప్రభు చెప్పారు కదా. కాబట్టి ఆయన జడ్జిమెంట్ అయింది కాబట్టి మనం ఎప్పుడు డిసైడ్ అవ్వకూడదట. ఏ విషయంలో అయినా సరే, ఒకవేళ మనకి బాధ కలుగుతుంటుంది, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు గుర్తొస్తుంటాయి, ఏంటి అని మనం జడ్జిమెంట్ తీరుస్తాం. కాదు, తీర్పు దేవుని చేతిలో ఉంది. ఇందులో ఒక ఉదాహరణతో కూడిన మాట చెప్పాలి మీకు. అదేంటంటే, మీరు చాలామంది బైబిల్ పట్టుకుని భక్తి చేస్తూ మందిరానికి వస్తూ ఉంటారా? మరి మీ ఇంటి పక్కోళ్ళే, లేకపోతే మీ ఎదురింటి వాళ్ళ, మీ చుట్టాల్లోనే, మీ బంధువుల్లోనే, మీ వీధిలో ఉన్న వాళ్ళే, మీ ఊరోళ్ళు కావచ్చు. వారు ఇలా దేవుని దగ్గరికి రాకుండగా, వారు ఇలా ప్రభువు దగ్గరికి రాకుండగా ఇంటి దగ్గర నిలిచిపోయి ఉంటారు. ఇంకా మీరు ప్రతి కొడుకులో పాల్గొంటారు, ప్రతి కార్యక్రమంలో నిమగ్నమై దైవికమైన భక్తి పట్ల ఆసక్తి మీకు ఉంది. వారికి అస్సలు దేవుడనే భయం లేదు. మిమ్మల్ని దేవుడి దగ్గరికి వచ్చినందుకు ఎన్నెన్నో అంటారు. అయితే ఇలాంటి వారిని గురించి బైబిల్ ఏమంటో తెలుసా? తీర్పు తీరుస్తాడంట దేవుడు వాళ్ళకి. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 18 చదవన్నా. జాన్ చాప్టర్ 3 వర్స్ 18. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం లేని వానికి ఎంతకు మునుపే. సందర్భాన్ని చూస్తే ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి అంగీకరించలేని వాళ్ళకి ఒక జడ్జిమెంట్ ఉంటుందట. మీకు అర్థమయ్యే కోణాలు చెప్తాను. మీ ఆడబొడుసు స్తోత్రం చెప్పండి, లేకపోతే మీ అత్తగారు, లేకపోతే మీ తోడుకోళ్ళు, లేకపోతే మీ చుట్టాలు ఎవరో ఒకరు ప్రభు సన్నిధిలోకి రాలేని వాళ్ళు, భక్తి చేయలేని ఉంటారు. మీరు భక్తిగా దైవికమైన మార్గంలోకి వస్తారు. అయితే వారు మనల్ని ఎన్నో అంటారు, దేవుళ్ళకి వెళ్ళిపోతున్న దేవుడు ఇట్లా అంటారు. ఇప్పుడు తీర్పు ఉంది, అది ప్రభు తీరుస్తారు. వాళ్ళు దేవుడిని అంగీకరించలేదు, ఎందుకంటే జడ్జిమెంట్ అలా వాళ్ళకి తీరుస్తారంట దేవుడు. ఆ మధ్యకాలంలో ఒక లారీ డ్రైవర్ అండి, వాళ్ళ భార్య మీకులాగే మంచి భక్తి పరురాలు. ప్రతి ఉపవాస ప్రార్థనకు వస్తుంది, ఆరాధనకు వస్తుంది, దైవికమైన నియమించబడిన కోడికలన్నింటిలో పాల్గొంటుంది ఆ తల్లి. భర్త ఏ కోటానికి వెళ్ళినప్పుడు ఆటంకంగా నిలబడతా ఉంటాడు. సరే, ఆయన డ్యూటీలో ఉన్నంతసేపు అవకాశం ఉంటే మందిరానికి రావాలని ఉంటుంది. కొన్నిసార్లు ఆటంకపరిచి గుమ్మానికి అడ్డంగానే కూర్చుంటాడట. అసలు వెళ్ళొద్దు, కుదరదు అంటాడట. సరే, ఆయన మాట ఎదిరించి వస్తే మళ్ళా ఆయన్ని అవమానపరిచినట్టు ఉంటుంది అని ఇంట్లోనే చేసుకుంటా ఆయన మాట వ్యతిరేకించుకుంటూ అలాగే ఉండేదట. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈవిడ నమ్ముకున్న దేవుణ్ణి గురించి అనరాని మాటలు అనేవాడట, భయంకరంగా దూషిస్తూ ఉండేవాడట. ఇంకొక కోణంలో చెప్పాలంటే, భార్యని భయంకరంగా టార్చర్ పెడతా ఉండేవాడట. వీళ్ళకి ఈ తల్లిగారు, ప్రభు నమ్ముకున్న ఈ తల్లికి వాళ్ళ నాన్నగారు మంచి పొజిషన్లో ఉన్నాడు, వాళ్ళ అన్నలు మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ తమ్ముడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఏ ఒక్కరికి నన్ను ఇంత భయంకరంగా టార్చర్ పెడతానని ఒక్క మాట కూడా చెప్పేది కాదట. ఎలాగైనా సరే ఓర్చుకుందాం, ఈయన్ని మార్చుకుందాం, ఇదే మైండ్తో ఆమె భక్తి చేస్తూ ఉండేదట. ఒకరోజు డ్రైవింగ్ ఫీల్డ్ కదండి, ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఆయన ప్రయాణం ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడేమో, తాగిన మైకిల్లో డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. హాస్పిటల్లో ఉన్నారు, వైద్యం జరిగింది, ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు.
ఇంచుమించు భార్య ఆ భర్తకి ఇంచుమించు ఒక 6 నెలల పైనే సాక్రిఫైస్ చేసింది. ఇంటి దగ్గరే ఉండి అన్ని సదుపాయాలు సమకూర్చి, ఎందుకంటే నడవలేడు, ఏం చేయలేని ప్రతికూల పరిస్థితి. ఆ కష్ట సమయంలో దేవుని ప్రేమను పంచి స్వార్థ ఆ సమయంలో సువార్త చెప్పి ఆయన మనసులోనే వచ్చేసిందండి, నేను ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను కదా, ఇంకొకరైతే నాతో అసలు కాపురం చేయరు, ఇంకొకరైతే ఈ టైంలో నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, నీకు అసలు ఈ భావన ఎలా వచ్చింది అని అడిగాడట. అడిగితే అప్పుడు చెప్పిందంట, అయ్యా దేవుడు తీర్పు తీర్చేది ఆయనండి, నేను మీ మీద కోపం పెట్టుకుని మీరు నన్ను ఇంత టార్చర్ పెట్టారు కదా, ఇంత బాధ పెట్టారు కదా, మీకు ఇలాగే జరగాలి, కాలు ఇరిగింది కదా, ఇట్లాగే ఉండాలని ఈ టైంలో నేను వదిలేసి వెళ్ళిపోయే టైం కాదండి, ఎలాగైనా ఈ సమయంలో అయినా సరే మిమ్మల్ని మార్చుకోవాలని నా దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక, ఆ ప్రేమ నేను దేవుని తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది కనుక మీకు ఈ టైంలో దేవుణ్ణి బట్టి నేను చేయగలుగుతున్నానని అని చెప్తే, నిజంగా ఆయనకి ఆ మంచం మీద నుంచే కళ్ళంపడ నీళ్లు పెట్టుకుని ఆ శ్రమల్లోనే ప్రభుని అలా మనసులో స్మరించాడు. తప్పకుండా ఆ అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి, ఆ తీర్పు తప్పించడానికి, ఈ వ్యక్తిని ప్రభువులో నడిపించడానికి ఆ తల్లి పడిన ప్రయాస అంతా ఇంత కాదు. నేను ఎందుకు ఈ సాక్ష్యం మీ ఎదుట ఉంచానంటే, దేవుడి సందులో మనం రక్షించబడ్డాం, గుడ్, మన పేరు జీవగ్రంథంలో ఉంది, వెరీ గుడ్. మన ఇంటోళ్ళు ఇంకెవరికి రక్షణ లేదో వాళ్ళకి ఒక తీర్పు ఉంటుంది. రోమపత్రికలో చూడండి తీర్పు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఒకసారి. రోమపత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చూస్తే తీర్పు ఎలా ఉంటుందో ప్రభు మాట్లాడుతాడు. కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. ఓకే, మనుష్యుడా, అక్కడి నుంచి చదవక, మనుష్యుడా నీవు దేవుని తీర్పుని తప్పించుకుందువా? క్వశ్చన్ చూడండి, నువ్వు దేవుని తీర్పుని తప్పించుకుంటావా? 2, 3, మనుష్యుడా నువ్వు దేవుని తీర్పుని తప్పించుకుంటావా? అవకాశం లేదు. ఇప్పుడు జడ్జిమెంట్ ఆయన, ఇప్పుడు చాలా ఉదాహరణలు మీకు చెప్పాలి, ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి, ఇంకొంచెం హుషారుగా చెప్పండి. దేవుడు తీర్పు ఎలా ఉంటుందో, ఇప్పుడు అది దేవాలయం అక్క, దేవుని మందిరం అక్క, యెరూషలేము దేవాలయంలో దేవుని మందిరంలో విలువైన వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు దేవుని మందిరంలో దేవుని కనుదృష్టి ఉంది, ఆ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనలు ఆయన వింటాడు. ఇవన్నీ వాక్యాలు కదా, అక్షరాల దేవుని మాటలు కదా, అవునన్నట్లుగా ఉన్నాయి అవి. మరి దేవుడు చూస్తున్నాడనే కొంచెమైన భయం ఉండాలా? ఆ భయం కూడా లేకుండా బెల్షాజర్ అనే వ్యక్తి దేవుని మందిరంలో ఉన్న వస్తువులన్నిటిలో బ్రాందీ పోసుకుని తాగాడు. అవి దేవుని మందిరంలో పాత్రలు, అవి విలువైన మందిరంలో ఉండే పాత్రల్ని కొంచెం కూడా అవగాహన లేకుండా, అమ్మో ఇది దేవుని మందిరం అని అవగాహన లేకుండా ఆ పాత్రల్ని అపవిత్రపరిచాడు. అంతే దేవుడు తీర్పు ఎలా ఉంటుందో చెప్తుంది. ఆ రాత్రే ఒక రాత అరిచేయొచ్చి అలా రాసేసి గోడ మీద వెళ్ళిపోయింది, మెనే టెకేలు ఫారెస్ అని. అంతే, తెల్లారినప్పటికి మనోడి పని ఇంక చరిత్ర లేదు. ఎందుకు అనంటే దేవుడు తీర్పు మాట, దేవుడు జడ్జిమెంట్, అవి దేవుని పాత్రలు అపవిత్రపరచకూడదు. రాజు కదా, నేను ఎలాగైనా ఉండొచ్చు అని అనుకున్నాడు, కానీ దేవుడు ఆ రాత్రే అక్కడ జడ్జిమెంట్ ఇచ్చాడు ఆయనకి. అంతెందుకండి, సౌలు దేవుడు జడ్జిమెంట్ ఎలా ఉందో చెప్తాను. దావీదు కనబడితే ఈటి పట్టుకుని విసిరి చంపేయాలన్న ఆశతో పరిగెత్తాడు. విచిత్రం చెప్పనా, దేవుడు జడ్జిమెంట్ ఎలా ఉందో తెలుసా? ఏ ఈటైతే పట్టుకున్నాడో అదే ఈటి మీద పడి చనిపోయాడు సౌలు. దేవుడు జడ్జిమెంట్ కనుక ఒక్క మాట చదివించి ప్రార్థన చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 5:23. ఇక్కడ బెల్షాజర్ గురించి రాయబడిన మాట.
బెల్షస్సరు ఆ, అతని కుమారుడు వగు నీవు ఉమ్, ఈ సంగతి అంతే ఎరిగి ఉండి ఆ, నీ మనస్సును అణుచుకొనక ఓకే పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఓకే ఇట్లనగా నీవును నీ అధిపతులు నీ రాణులు నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమగు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో పాత్రలో ద్రాక్షరసం నువ్వు పోసి బ్రాందీ పోసుకుని త్రాగవలెనని తాగవు. వాటిని తెచ్చి ఉంచుకుని ఆ, వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను ఆ, స్తుతించితిరి గాని నీ నీ ప్రాణమును ప్రాణమును ఆ మాట నోట్ చేయండి. నీ ప్రాణం నీ సకల మార్గములు ఏ దేవుని ఏ వశమున ఉన్నవో దేవుని వశమున్నాయో ఆయన్ని ఆయన్ను గణపరచలేదు. గణపరచలేదు. అందుకని లాస్ట్కి జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆ దేవుని నువ్వు గణపరచలేదు. గుడ్. అందుకే అక్కడతో బెల్షస్సర్ చాప్టర్ క్లోజ్ ఇక అవకాశం లేదు. మచ్చుకు ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. అంతే, చాలా ఉన్నాయి ఇలాంటివి. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ఈ రాత్రి ఒకటే, దేవుడు మనల్ని అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. కానీ ఆ అవకాశాలను దుర్వినియోగం చేసుకోవద్దు. అవకాశాలు అందరికీ రావు. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటే దేవుని కృపలో మనం సాక్షులుగా ఉంటాం. ఎప్పుడైతే అవకాశాలని దుర్వినియోగం చేసుకుంటామో, ఇదిగో అపవాదికి చోటిచ్చినట్లుగా దేవుని తీర్పులో మనం నిలబడతాం. కనుక ఒక సేవకుడిగా నేను ముగిస్తున్నాను. దేవుని వశంలో ఉన్న 3 మాటలు మీకు చెప్పాను. ఇక ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. అదేంటంటే అననీయ సప్పీరా. ఇప్పుడు నేను అడుగుతాను, అననీయ సప్పీరా గురించి మీకు తెలుసు కదా. పొలం వాళ్ళు అమ్మారు లేదా? అమ్మారు. డబ్బులు వచ్చినాయి. అది ఆళ్ళయ్య మనయ్య? ఆళ్ళయ్య. డబ్బులు వచ్చినాయి కాబట్టి వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. వాళ్ళు అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. అదే అంటాడు పేతురు, నువ్వు అమ్మిన తర్వాత అది నీ చేతిలోనే ఉంది, నీదే అది. అయితే ఒక మాట, ఇంతకే అమ్మావా? ఆ మాట ప్రశ్న, తీర్పు అంటే చెప్తుంది. ఇంతకే అమ్మావా? అసలు కొంచెం కూడా మనోడు ఆలోచించుకుంటే వెంటనే అబద్ధం. కొంతమంది చెప్తారు కదండి, అబద్ధం ఆడితే పాస్టర్ గారు, మళ్ళీ మాకు చెప్తుంటారు వాళ్ళు, పాస్టర్ గారు అబద్ధం ఆడితే అయ్యగారు అతుక్కున్నట్టు ఉండాలంట. ఎలా ఉండాలంట? అతుక్కున్నట్టు ఉండాలి అయ్యగారు. ఇంతకే అమ్మావా అంటే ఏమి ఆలోచించుకొని ఇంతకే అన్నాడు. అంతే, అవుట్. పాపం భార్య కూడా కొంచెమైనా ఆలోచన లేదు. మరి మా ఆయన వెళ్ళాడు, పొద్దున్న వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఏమైపోయాడు. కొంచెం ఆవిడ వచ్చేసింది గబగబా, ఇంతకే అమ్మ. అవునండి బాబు, మేమిద్దరం ఒకే మాట మీద ఉన్నామండి బాబు. చూడండి వాళ్ళకి దేవుని తీర్పు ఎలా ఉందో చూడండి. జడ్జిమెంట్ వెంటనే. ఈ రాత్రి సేవకుడిగా నేను చెప్పే మాట ఏమిటంటే, దేవుని తీర్పు ఆయన ఇంటి నుండే బయలుదేరుతుంది. ఖచ్చితంగా దైవమికమైన బిడలు కాబట్టి మన మాట తీరు, మన పద్ధతి, మన క్రియలు అన్ని తీర్పులోకి వస్తాయి. కనుక మరింతగా జాగ్రత్త పడదాం. దేవుడు తన కృపలో మనల్ని స్థిరపరచునుగాక. ముగిస్తున్నాను. యుద్ధం బలంగా నువ్వు చేసిన శత్రువులపై నువ్వు జయం పొందాలంటే అది నీ చేతిలో కాదు, దేవుని వశంలో ఉంది. దేవుని వశంలో ఉన్న ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్పాను. 1 జ్ఞానం, 2వది మరణము తప్పించటం, 3వది తీర్పు తీర్చటం. అది దేవుడి వశంలో. కాబట్టి ఆయన వశంలో ఉన్న ఈ మాటల ప్రకారంగా జీవిద్దాం, దేవునికి అప్పగించుకుందాం. ప్రభు మనందరికీ కృపనిచ్చునుగాక. అందరూ అలాగే మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఉపవాస ప్రార్థన కూడిక ముగించుకుందాం. దేవుని సందులో యేసయ్య మనకిచ్చిన ఈ వర్తమానం అంతటి కొరకే 2 చేతులు చాపి చెప్పండి బిగ్గరగా ఒకసారి, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి అడుగుదాం. ప్రభువా, ఈ పూట మాకు చెప్పిన ఈ మాటలన్నిటి కొరకే స్తోత్రమయ్యా అని హృదయపూర్వకంగా దేవుని సందులో తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన ఈ వర్తమానం అంతటి కొరకే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఒకని ఆయుష్ ఆశీర్వాదము నివసమయ్యున్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో. ఒకని ఆశీర్వాదము నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము పాడే నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడ నీవే ఆలాపన నీకే నారాధన. పునరుత్థానుడ నీవే ఆలాపన నీకే నారాధన. ఇచ్చిన వర్తమానం అంతటి కొరకే చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. రేపు ఉదయకాలం ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం.